Today's topic is welding of low carbon steel, medium and high carbon steel. వెల్డింగ్ చేసేటువంటి పద్ధతి లో కార్బన్ స్టీల్ ఎట్లా చేయాలి, మీడియం కార్బన్ స్టీల్ ఎలా ఉంటుంది, హై కార్బన్ స్టీల్ ఎలా ఉంటుంది. పేర్లను బట్టి అర్థమవుతుంది. హై కార్బన్ స్టీల్ అంటే దాంట్లో కార్బన్ శాతం ఎక్కువ ఉంటుంది ఆ లోహం లోపల. మీడియం కార్బన్ స్టీల్ అంటే తటస్థమైనటువంటి కార్బన్ ఉంటుంది. లో కార్బన్ స్టీల్ అంటే తక్కువ కార్బన్ శాతం కలిగి ఉన్నటువంటి దాన్ని లో కార్బన్ స్టీల్ అని అంటారు. A plain carbon steel, one in which carbon is the only alloying element. ప్లెయిన్ కార్బన్ స్టీల్ అనేది ఏకైక మిశ్రమ లోహంగా కనబడుతుంది. ఇక్కడ ద అమౌంట్ ఆఫ్ కార్బన్ ఇన్ ద స్టీల్ కంట్రోల్స్ ఇట్స్ హార్డ్నెస్, స్ట్రెంగ్త్ అండ్ డక్టిలిటీ. ఈ యొక్క కార్బన్ శాతము ఎంత ఉంది అనే దాన్ని బట్టి అది దాని యొక్క హార్డ్నెస్ని, స్ట్రెంగ్త్ని, డక్టిలిటీ మీద ప్రభావితం చూపిస్తుంది. The higher the carbon is, lesser the ductility of the steel. The higher అంటే కార్బన్ ఎక్కువగా ఉన్నట్టయితే the higher the carbon, the lesser the ductility of the steel. కార్బన్ ఎక్కువగా ఉండి డక్టిలిటీ తగ్గేటువంటి అవసరం ఉంటుంది, ఆవశ్యకత ఏర్పడుతుంది స్టీల్ లోపల అనేటువంటి విషయాన్ని గమనించాలి. నెక్స్ట్, carbon steels are classified according to the percentage of carbon they contain. They are referred as low, medium, high carbon steels. ఈ కార్బన్ స్టీల్స్ అనేవి వాటిలో కార్బన్ ఎంత శాతం కలుస్తుంది అనే దాన్ని బట్టి 3 విభాగాలుగా విభజించబడ్డది. ఏంటంటే ఎక్కువ శాతం అయితే కనుక హై కార్బన్ స్టీల్ అని, లేదంటే కొంచెం తక్కువగా ఉంటే మీడియం కార్బన్ స్టీల్ అని, మరీ తక్కువగా ఉంటే లో కార్బన్ స్టీల్ అని 3 రకాలుగా విభజించడం జరిగింది. సో లో కార్బన్ స్టీల్ గురించి చదువుకుందాం. లో కార్బన్ స్టీల్స్ అంటే స్టీల్స్ విత్ ఎ రేంజ్ ఆఫ్ 0.5 నుంచి 0.30, ఎంత 0.05 నుంచి 0.30 వరకు ఆ రేంజ్లో కనుక కార్బన్ ఉన్నట్టయితే కార్బన్ స్టీల్ లోపల దాన్ని లో కార్బన్ స్టీల్ అని అంటాము, లేదా మైల్డ్ స్టీల్ అని కూడా అంటారు. మనం ఎక్కువగా వర్క్షాప్స్లలో వాడేటువంటిది మైల్డ్ స్టీలే, MS. Mild steel is nothing but that is called MS. Steels in this class are tough, ductile and easy machinable and quite easy to weld. ఈ స్టీల్స్ అనేవి, ఈ రకమైనటువంటి మైల్డ్ స్టీల్, లో కార్బన్ స్టీల్ ఎలా ఉంటుందంటే ఇన్ దిస్ క్లాస్ ఆర్ టఫ్, చాలా దృఢంగాను, డక్టిలిటీ మరియు ఈజీగా మిషనబుల్ అంటే ఈజీగా మిషనింగ్ చేయడానికి అనుకూలంగా ఉండేటువంటి ధర్మాలని కలిగి ఉంటాయి. వెల్డింగ్ కూడా ఈజీగా చేయవచ్చు. నెక్స్ట్, వెల్డింగ్ టెక్నిక్. అప్ టు 6 mm లెఫ్ట్ వర్డ్ టెక్నిక్ ఈజ్ సూటబుల్ వన్. అబౌవ్ 6 mm రైట్ వర్డ్ టెక్నిక్ ఈజ్ ప్రిఫరబుల్. వెల్డింగ్ టెక్నిక్ లో కనుక చూసినట్టయితే లో కార్బన్ స్టీల్లో 6 mm థిక్నెస్ లోపల అయితే కనుక లెఫ్ట్ వర్డ్ టెక్నిక్, 6 mm ఎబోవ్ కంటే ఎక్కువ థిక్నెస్ ఉంటే కనుక రైట్ వర్డ్ టెక్నిక్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, ఒకసారి చూసినట్టయితే ఇక్కడ ఇది లెఫ్ట్ వర్డ్ టెక్నిక్ ఫిగర్, ఇది రైట్ వర్డ్ టెక్నిక్ ఫిగర్. లెఫ్ట్ వర్డ్ టెక్నిక్ లో ఏం జరుగుతుంది, నో రూట్ గ్యాప్, ఇక్కడ రూట్ గ్యాప్ అనేది ఉండదు. థిక్నెస్ ఇక్కడ అప్ టు 1.5 mm ఉంది దాని యొక్క థిక్నెస్, మెటల్ యొక్క థిక్నెస్. రూట్ గ్యాప్ ఇక్కడ సౌండ్ ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్, డోంట్ డిస్టర్బ్ ద క్లాస్. మనం ఏంది ఇక్కడ లెఫ్ట్ వర్డ్ టెక్నిక్ ఫిగర్ ని, రైట్ వర్డ్ టెక్నిక్ ఫిగర్ ని అబ్జర్వ్ చేస్తున్నాం. ఇక్కడ లెఫ్ట్ వర్డ్ టెక్నిక్ లో నో రూట్ గ్యాప్ ఈస్ ప్రొవైడెడ్ అండ్ అప్ టు థిక్నెస్ 1.5 mm. ఇక్కడ రూట్ గ్యాప్, ఇక్కడ మామూలుగా ఇది ఒక గ్యాప్,
1.5 to 2 mm, 2 నుంచి 3 mm లో అయితే కొంచెం గ్యాప్ ఇస్తారు. థిక్నెస్ కనుక 2 నుంచి 3 mm అయితే కనుక, అప్పుడు లేదా 4 mm నుంచి 6 mm వరకు థిక్నెస్ ఉన్నట్లయితే కనుక సేమ్ అదే రూట్ గ్యాప్ 1.5 నుంచి 2 mm గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తూ ఇక్కడ యాంగిల్ అనేది ప్రొవైడ్ చేస్తాం. జాయింట్కి బెవెల్ యాంగిల్ లాగా 80 degrees యాంగిల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. రైట్ హ్యాండ్ టెక్నిక్లో ఇక్కడ రూట్ గ్యాప్ ఎబో 6 mm ఉంటుంది కాబట్టి 6 to 8 mm అయితే 1.5 నుంచి 2 mm రూట్ గ్యాప్ సరిపోతుంది. అండ్ 8 నుంచి 12 mm అయితే కనుక 60 degrees బెవెల్ యాంగిల్ ఉంటుంది. అబౌట్ 12 mm అయితే కనుక 60 degrees బెవెల్ యాంగిల్ రెండు వైపులా అప్వర్డ్లో డౌన్వర్డ్లో ఉంటుంది. ఇది రైట్ వార్డ్ టెక్నిక్ అనమాట. వెల్డింగ్లో ఇప్పుడు మనం చేసే లో కార్బన్, హై కార్బన్, మీడియం కార్బన్ స్టీల్స్ సంబంధించినటువంటి వెల్డింగ్లో మరి లెఫ్ట్ వార్డ్ టెక్నిక్ అండ్ రైట్ వార్డ్ టెక్నిక్ ఉపయోగించి చేస్తారు. లో కార్బన్ స్టీల్కి లెఫ్ట్ వార్డ్ టెక్నిక్ ఉపయోగిస్తారని చెప్పి మనం చెప్పుకున్నాం. లెఫ్ట్ వార్డ్ టెక్నిక్ అనేది అప్ టు 6 mm థిక్నెస్ వరకు, అబౌవ్ 6 mm థిక్నెస్ కనుక అయితే కనుక రైట్ వార్డ్ టెక్నిక్ అని మనం తెలుసుకున్నాం. ఇక్కడ టైప్ ఆఫ్ ఫ్లేమ్ వచ్చేసి న్యూట్రల్ ఫ్లేమ్ టు బి యూజ్డ్. న్యూట్రల్ ఫ్లేమ్ అనేది యూజ్ చేస్తారు. అప్లికేషన్ ఆఫ్ ఫ్లక్స్, నో ఫ్లక్స్ ఈజ్ రిక్వైర్డ్. ఇక్కడ ఫ్లక్స్ అనేది అవసరం లేదు. ఆఫ్టర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత మోస్ట్ ఆఫ్ దెమ్ డు నాట్ రెస్పాండ్ టు ఎనీ హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్, దేర్ ఫోర్ ఎక్సెప్ట్ క్లీనింగ్ నో పోస్ట్ హీట్ ట్రీట్మెంట్ రిక్వైర్డ్. ఇక్కడ ట్రీట్మెంట్ అంటే దవాఖానలు ఇచ్చే ట్రీట్మెంట్ కాదు. ఇక్కడ వెల్డింగ్ చేసేటప్పుడు మనం ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ హీట్ ట్రీట్మెంట్. ఆ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత మోస్ట్ ఆఫ్ దెమ్ డు నాట్ రెస్పాండ్ టు ఎనీ హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్. చాలా వరకు కూడా ఏది కూడా హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్కి రెస్పాండ్ అవ్వదు. కాబట్టి దేర్ ఫోర్ ఎక్సెప్ట్ క్లీనింగ్ నో పోస్ట్ హీట్ ట్రీట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. క్లీనింగ్ చేసేటప్పుడు తప్ప మరి ఏ విధమైనటువంటి పోస్ట్ హీట్ ట్రీట్మెంట్ అనేది అవసరము పడదు. నెక్స్ట్ మీడియం కార్బన్ స్టీల్. Medium carbon steel, these steel have a carbon range from 0.3 to 0.6%. 0.3 నుంచి 0.6% వరకు కార్బన్ శాతం కలిగి ఉన్న కార్బన్ స్టీల్ని ఏమంటారంటే మీడియం కార్బన్ స్టీల్ అని అంటారు. దే ఆర్ స్ట్రాంగ్ అండ్ హార్డ్ బట్ కెనాట్ బి వెల్డెడ్ యాజ్ ఈజీలీ యాజ్ లో కార్బన్ స్టీల్స్ డ్యూ టు ద హయ్యర్ కార్బన్ కంటెంట్. ఇది అంత సింపుల్గా వెల్డింగ్ అనేది జరగదు, ఎందుకంటే కొంచెం కార్బన్ శాతం అనేది దీంట్లో ఎక్కువగా ఉంది కాబట్టి. దే కెన్ బి హీట్ ట్రీటెడ్, కాబట్టి ఏం చేయాలి అంటే హీట్ ట్రీట్మెంట్ అనేది జరగాలి. ఇట్ నీడ్స్ గ్రేటర్ కేర్ టు ప్రివెంట్ ఫార్మేషన్ ఆఫ్ క్రాక్స్ అరౌండ్ ది వెల్డ్ ఏరియా ఆర్ గ్యాస్ పాకెట్స్ ఇన్ ద బీడ్, ఆల్ ఆఫ్ విచ్ వీకెన్ ద వెల్డ్. ఇక్కడ హీట్ ట్రీట్మెంట్ అనేది జరగాలి అండ్ దీనికి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే క్రాక్స్ వెల్డ్ ఏరియాలో వెల్డింగ్ సరిగా పడకుండా చేసేటువంటి ప్రమాదాన్ని నివారించడం కోసం అని చెప్పి తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని హీట్ ట్రీట్మెంట్ ప్రాపర్గా చేసి తర్వాత వెల్డింగ్ అనేది చేయడం జరుగుతుంది. అప్పుడు ప్రాపర్ వెల్డింగ్ అనేది వస్తుంది. నెక్స్ట్ వెల్డింగ్ ప్రొసీజర్ ఏంటి దీంట్లో అంటే, మోస్ట్ మీడియం కార్బన్ స్టీల్స్ కెన్ బి వెల్డెడ్ ఇన్ ది సేమ్ way as mild steel successfully without too much difficulty, but the metal should be exactly to 160 degree to 320 degree centigrade to dull red hot. ఇక్కడ మోస్ట్ మీడియం కార్బన్ స్టీల్స్ కూడా మరి ఎలా ఉంటాయంటే లో కార్బన్ స్టీల్స్ మాదిరిగానే చేస్తారు. కాకపోతే దీనికి కొంచెం ప్రీ హీటింగ్ అనేది కొద్దిగా అవసరం పడుతుంది. ఎంత అంటే 160 degrees నుంచి 320 degree centigrade వరకు, అంటే డల్ రెడ్ హాట్ కలర్ వచ్చేంత వరకు దాన్ని వేడి చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ వెల్డింగ్ ద మెటల్ రిక్వైర్స్ పోస్ట్ హీటింగ్ టు ద సేమ్ ప్రీ హీటింగ్ టెంపరేచర్ అండ్ అలౌడ్ టు కూల్ స్లోలీ. కంప్లీట్ అయిన తర్వాత వెల్డింగ్ మెటల్ అనేది పోస్ట్ హీటింగ్ కి వెళ్తుంది. ప్రీ హీటింగ్ అయిన తర్వాత వెల్డింగ్ చేసి వెల్డింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పోస్ట్ హీటింగ్ వెళ్తుంది. సేమ్ ప్రీ హీటింగ్ టెంపరేచర్ అండ్ అలౌడ్ టు కూల్ స్లోలీ. నిదానంగా
కూలింగ్ అనేది చేస్తారు. ఆఫ్టర్ కూలింగ్ the weld is to be cleaned and inspected for surface defects and alignment. క్లీనింగ్ అంతా కూడా కూలింగ్ అంతా అయిపోయిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే ఇన్స్పెక్షన్కి సర్ఫేస్ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, అలైన్మెంట్ ప్రాపర్గా ఉందా లేదా అనేది చెక్ చేయడం జరుగుతుంది. ప్లేట్ ఎడ్జ్ ప్రిపరేషన్. ఈ ప్లేట్ ఎడ్జ్ ప్రిపరేషన్ అనేది ఫిగర్ నెంబర్ 1 షోస్ the plate edge preparation depending on the thickness of material to be welded. ఈ ప్లేట్ ఎడ్జ్ ప్రిపరేషన్ అనేది ఇక్కడ ఫిగర్ నెంబర్ 1లో ఇంతకుముందు మనం ఇదంతా చూసాం. రైట్ వర్డ్ టెక్నిక్, లెఫ్ట్ వర్డ్ టెక్నిక్ అన్ని కూడా చూసాము. ప్లేట్ ఎడ్జ్ ప్రిపరేషన్ అంటారు దాన్ని. అది ఏం చేస్తుందంటే ప్లేట్ ఎడ్జ్ ఫిగర్ 1 షోస్ ద ప్లేట్ ఎడ్జ్ ప్రిపరేషన్ డిపెండింగ్ ఆన్ ద థిక్నెస్ ఆఫ్ ద మెటీరియల్ టు బి వెల్డెడ్. వెల్డ్ చేయాల్సినటువంటి థిక్నెస్ ని ఆధారంగా తీసుకొని గ్యాప్ పెట్టాలా, గ్యాప్ ఎంత ఉండాలి, తర్వాత బెవెల్ యాంగిల్ తీసుకోవాలా, అవసరం ఉందా అనేది అదంతా కూడా థిక్నెస్ ని బట్టి డిసైడ్ చేస్తాము. అది ఇక్కడ ఫిగర్స్ లో మనం ఇంతకుముందే చదువుకున్నాం. హై కార్బన్ స్టీల్, లో కార్బన్ స్టీల్ గురించి అయిపోయింది, మీడియం కార్బన్ స్టీల్ గురించి అయిపోయింది. నౌ వీఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ హై కార్బన్ స్టీల్. హై కార్బన్ స్టీల్ కంటైన్ 0.6% to 1.2% కార్బన్. ఇందులో కార్బన్ శాతం ఎంత ఉంటుందంటే 0.6% నుంచి 1.2% వరకు కార్బన్ కలిసినటువంటి కార్బన్ స్టీల్ ని, లోహాన్ని హై కార్బన్ స్టీల్ అని అంటాం. దిస్ టైప్ ఆఫ్ స్టీల్ ఈజ్ నాట్ వెల్డబుల్ by gas welding process because it is difficult to avoid cracking of base metal and the weld. ఇది గ్యాస్ వెల్డింగ్ ప్రాసెస్ లో మొత్తానికి అయితే నాట్ సూటబుల్ ఫర్ వెల్డబుల్ అనమాట. దిస్ టైప్ ఆఫ్ స్టీల్ ఈజ్ నాట్ వెల్డబుల్. నాట్ వెల్డబుల్ అంటే వెల్డింగ్ చేయడానికి అనువైనటువంటి వాతావరణం ఉండదు. ఎందుకంటే 0.6 నుంచి 1.2% కార్బన్ శాతం ఎక్కువ అయిపోయిన తర్వాత దాని లోపల బ్రిటిల్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత క్యాస్ట్ ఐరన్ లాగా క్రాక్స్ అనేవి ఏర్పడుతుంది. కాబట్టి ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అవాయిడ్ క్రాకింగ్ ఆఫ్ బేస్ మెటల్ అండ్ ద వెల్డ్. వెల్డింగ్ చేసేటప్పుడు బేస్ మెటల్ మరియు వెల్డింగ్ ఖచ్చితంగా క్రాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ప్రొసీజర్లో ఏం చెప్తున్నారో చూద్దాం. వెల్డింగ్ ప్రొసీజర్. కాబట్టి వెల్డింగ్ ఏ విధంగా చేయాలి దీనికి. ద టైప్ ఆఫ్ ఎడ్జ్ ప్రిపరేషన్, నాజిల్ సైజ్, filler rod size, pitch of track for different thicknesses of sheets to be welded are given in table number 1. Table number 1 అంటే కింద ఇక్కడ చూపించినట్టుగా ఏ థిక్నెస్ కి ఎంత గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి, ఎంత పిచ్ ఆఫ్ ట్రాక్ అనేది ఉండాలి, పిచ్ ఆఫ్ ట్యాక్స్ అంటే టాకాలు కొట్టడం అంటారు కదా, అది. నాజిల్ సైజ్ ఎంత ఉండాలి, దాని ఫిల్లర్ రాడ్ ఎంత ఉండాలి, పట్టిక ఉంటుంది. పట్టిక ఆధారంగా మనము వెల్డ్ అనేది చేసుకోవడం జరుగుతుంది. స్టార్ట్ వెల్డింగ్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ ఎడ్జ్ ఆఫ్ ది జాయింట్ అట్ ది అండ్ ప్రొసీడ్ ఇన్ ద లెఫ్ట్ వర్డ్ డైరెక్షన్. ఈ ప్రొసీజర్లో, హై కార్బన్ స్టీల్ ప్రొసీజర్లో మనం ఏం చేస్తున్నాం, రైట్ హ్యాండ్ వైపు నుంచిగా వెల్డింగ్ అనేది స్టార్ట్ చేసి లెఫ్ట్ హ్యాండ్ డైరెక్షన్ వైపుగా వెల్డింగ్ అనేది తీసుకెళ్ళాలి. ఇది టేబులర్ ఫామ్. Keep the tip of the inner cone of the flame within 1 to 1.5 mm of the molten puddle and hold the blowpipe at an angle of 80 to 90 degrees to the work. Figure number 2 లో చూపిస్తున్నాడు ఇక్కడ ఏంటి, keep the tip of the inner cone of the flame. Inner cone of the flame ఎంత ఉన్నాయంటే with 1 to 1.5 mm of the molten puddle. ఎంత 1 to 1.5 mm వరకు థిక్నెస్ ఉండేలాగా చూసుకోవాలి మాల్టన్ పడిల్. అండ్ హోల్డ్ ద బ్లో పైప్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 80 to 90 degrees to the work. ఇక్కడ కనపడుతుంది కదా, దిస్ ఈస్ కాల్డ్ బ్లో పైప్. ఈ బ్లో పైప్ ఈ యొక్క మనం వెల్డ్ చేస్తున్నటువంటి ప్లేట్కి 80 నుంచి 90 డిగ్రీల వరకు ఇంక్లినేషన్ అంటే యాంగిల్ కలిగి ఉండడం చూస్తున్నాం మనం. అలా ఉండాలి. ట్యాక్ వెల్డ్స్ చూసారా, టాకాలు, ఇక్కడో టాకా, ఇక్కడో టాకా, ఇక్కడో టాకా, దాన్ని ఏమంటారు, ట్యాక్ అంటారు. TACK ఇంగ్లీష్ పదం అది, ట్యాక్ అనేది. మనం తెలుగులో టాకాలు కొట్టినామా అంటాం. అంటే చదువుకునే వాళ్ళు, మామూలుగా వెల్డింగ్ నేర్చుకున్న వాళ్ళు అట్లా మాట్లాడతారు. కానీ మనం చదువుకొని వెల్డింగ్ నేర్చుకుంటున్నాం కాబట్టి వీ హ్యావ్ టు ప్రొనౌన్స్ ద వర్డ్ ప్రాపర్లీ
అండ్ రీడ్ ద వర్డ్ ప్రాపర్లీ. అండ్ దాన్ని టెక్నికల్ నేమ్తోనే పిలవాలి. పానా ఉందనుకోండి, ఆ పాన ఇక్కడిదే అనొద్దు. మనం చదువుకున్నాం కాబట్టి దాన్ని మనం ఏమని చదువుకుంటున్నాం, పుస్తకాలలో స్పానర్ అని చదువుతున్నాం, ఆ స్పానర్ ఇలా ఇవ్వు అని చెప్పి మాట్లాడాలి. సో యువర్ లాంగ్వేజ్ కెన్ షోస్ యువర్ అపియరెన్స్, యువర్ క్యారెక్టర్. మీ భాష మీ యొక్క క్యారెక్టర్ని సూచిస్తుంది. కాబట్టి అనవసరంగా నోరు పాడేసుకునే విధంగా మాట్లాడద్దు. మాట విధానం కూడా కరెక్ట్గా ఉండాలి. కాబట్టి ఏదైనా ప్రొనౌన్షియేట్ చేస్తున్నప్పుడు తప్పులు లేకుండా, మిస్టేక్ లేకుండా ప్రొనౌన్షియేట్ చేయాలి. మీకు ఆల్రెడీ నేను చెప్పి ఉన్నాను, ప్రొనౌన్షియేషన్ కానీ స్పెల్లింగ్ కానీ తెలియకపోతే యూ హ్యావ్ టు గూగుల్ ఇట్. గూగుల్లో మీరు కనుక్కుంటే కనుక ఆ పదం గురించి రీసెర్చ్ చేస్తే ఏ విధంగా మరి దాన్ని పలకాలనేటువంటి విషయాలు కూడా మనము తెలుసుకోగలుగుతాం. In this way, the filler rod, which melts at a lower temperature than steel, can flow forward and fill up the groove of the metal as fuses. ఈ పద్ధతిలో మనము వెయిట్ చేసుకుంటూ వెళ్తే టెంపరేచర్ తగ్గినట్లయితే స్టీల్ కెన్ ఫ్లో ఫార్వర్డ్, స్టీల్ అనేది ముందుకు వెళ్తుంది. అండ్ ఫిల్ అప్ ది గ్రూవ్, ఆ గ్రూవ్ అనేది ఏదైతే ఉంటుందో ఆ గ్రూవ్ని ఫిల్ చేస్తుంది అనమాట. Figure number 3 shows the type of edge preparation used for 3 mm thick metal. 3 mm thick metal కి ఏ విధంగా ఎడ్జ్ ప్రిపరేషన్ చేయాలి అనేటువంటిది ఫిగర్ నెంబర్ 3లో మనకు చూపిస్తున్నాడు. ఇక్కడ add the filler rod by holding it close to the cone of the flame. ఫ్లేమ్ యొక్క కోన్ కి పైన filler rod by holding close to the cone of the flame. filler rod ఉపయోగిస్తూ కోన్ పైన, కోన్ షేప్ లో ఉన్నటువంటి దాని పైన పెట్టినట్లయితే కనుక అది ఫిల్లింగ్ అనేది కరెక్ట్ గా జరుగుతుంది. అపాన్ విత్డ్రాయింగ్ ఇట్ ఫ్రమ్ ద puddle, remove it entirely from the flame until you are ready to dip it back into the puddle. సో విత్డ్రాయింగ్ అంటే తీసుకోవడం, విత్డ్రా అంటే పైసలు మనం విత్డ్రా చేస్తాం అంటే పిక్ చేసుకోవడం. విత్డ్రాయింగ్ ఇట్ ఫ్రమ్ ది పడిల్లో నుంచి విత్డ్రా చేసుకునేటప్పుడు రిమూవ్ ఇట్ ఎంటైర్లీ, మొత్తం దాన్ని రిమూవ్ చేసి ఫ్రమ్ ద ఫ్లేమ్ నుండి అంటిల్ యు ఆర్ రెడీ టు డిప్ ఇట్ బ్యాక్ ఇట్ ఇన్ టు ద పడిల్, మళ్ళీ నువ్వు తిరిగి పడిల్లోకి డిప్ చేసేయడానికి రెడీగా ఉండేంత వరకు అది తీసి ఉంచాలి. ఇక్కడ బోల్డ్ లెటర్స్ లో ఒక మాట చెప్తున్నాడు, యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. కేర్ మస్ట్ బి టేకెన్ నాట్ టు డైరెక్ట్ టూ మచ్ హీట్ ఆన్ ద ఎండ్ ఆఫ్ ది ఫిల్లర్ రాడ్ టు అవాయిడ్ ఈజీ మెల్టింగ్ అండ్ ఫ్లోయింగ్. ఈజీగా కరిగిపోతుంది కాబట్టి మాల్టన్ మెటల్ అనేది, ఆ యొక్క ఫిల్లర్ రాడ్ అనేది చాలా జాగ్రత్తగా మనము వాడాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. నాట్ టు డైరెక్ట్ టూ మచ్ హీట్కి దాన్ని ఎక్స్పోజ్ చేయకూడదు. చేసినట్లయితే ఏమైందంటే ద ఎండ్ ఆఫ్ ద ఫిల్లర్ రాడ్ టు అవాయిడ్ ఈజీ మెల్టింగ్, తొందరగా ఈజీగా కరిగిపోతుంది కాబట్టి అలా జరగకుండా చూసుకోవాలి. కంప్లీట్ ద వెల్డ్ ఇన్ వన్ పాస్ ఇన్ వన్ సైడ్ అండ్ అవాయిడ్ మల్టీ పాస్ వెల్డింగ్ సో యాజ్ టు రిడ్యూస్ ద ఎఫెక్ట్ ఆఫ్ హీట్ ఆన్ ద వెల్డ్మెంట్. ఆ యొక్క హీట్ ద్వారా వచ్చేటువంటి ఎఫెక్ట్ ని వెల్డ్మెంట్ కి పడకుండా ఉండే దానికి జాగ్రత్త తీసుకోవాలి. సో ఇది ఇవాళ పాఠం. ఏంటిది? హై కార్బన్, మీడియం కార్బన్ అండ్ లో కార్బన్ స్టీల్స్ ని వెల్డ్ చేసేటువంటి విధానాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాం. ఓకే, శ్రీనాథ్ సార్ హాయ్. శ్రీనాథ్ సార్ ఉన్నారా? ఓకే సార్ 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 ఎక్కడ సార్? ఒక్క నిమిషం సార్, చెప్పండి సార్. దగ్గరే ఉన్నారా? హాయ్ సార్. సార్ ఇంటి దగ్గరేనా? వస్తుందా? ఇంటి దగ్గరనే సార్. వాయిస్ వస్తుందా? మీ వాయిస్ వస్తుంది.
ఓకే సార్, ఓకే. ఇంట్లోనే ఉన్నా సార్. సరే, అయితే పిల్లలు కొంతమంది నేమ్స్ కరెక్ట్ గా టైప్ చేసుకోవట్లేదు. చెప్పండి కొంచెం. ఒరిజినల్ నేమ్స్ తో రమ్మా. టిప్పు నైస్ అంటే ఆయన ఎవరో మనకు తెలియదు. టిప్పు అట్లా కొంచెం నిక్ నేమ్స్ కాకుండా, మనకి మొన్న చెప్పలేదు. నిక్ నేమ్స్ కాకుండా జర ఒరిజినల్ నేమ్స్ పెట్టుకొని రమ్మని చెప్పండి. ఒకటి తర్వాత టైంకి రమ్మని కూడా చెప్పండి. టైంకి వస్తున్నారు, జాయిన్ అవుతున్నారు, నో ప్రాబ్లం. సార్ టిప్పు ఆన్లైన్ లో ఉన్నావా? వినబడుతుందా టిప్పు? ఉదయ్, నువ్వు కూడా ఉదయ్ లడ్డు కాకుండా ఉదయ్ ఆలేరు ఐటీఐ, రాకేష్ ఆలేరు ఐటీఐ. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు రీనేమ్ చేశారు. మధు ఆలేరు ఐటీఐ. టిప్పు నువ్వు కూడా వినోద్, సర్టిఫికేట్ పేరు పెట్టు, వినోద్ ఆలేరు ఐటీఐ వెల్డర్. సరే సరే సార్. ఎందుకంటే ఇది కంబైన్డ్ క్లాస్ కదా, మనం డేటా చూపించుకోవాలనుకుంటే మళ్ళీ ఎవరు ఏంటికి సంబంధించిన వాళ్ళని క్లియర్ గా తెలియడానికి ఇట్లా షార్ట్ కట్ నేమ్స్ పెట్టుకుంటే మీకు సర్టిఫైడ్ నేమ్స్ కి అటెండెన్స్ లిస్ట్ లో పేరు మ్యాచ్ కాదు కదా, మాకు ఎవరు వచ్చిన తర్వాత కన్ఫ్యూజ్ అవుతుంది. దానికి పెద్ద ప్రాసెస్ ఏం లేదు. స్పాట్ లో కూడా మీటింగ్ జరుగుతున్నప్పుడు స్పాట్ లో కూడా చేంజ్ చేసుకోవచ్చు కదా సార్? చేసుకోవచ్చు సార్. జస్ట్ ఆయన పేరు మీద క్లిక్ చేస్తే మోర్ అనే ఆప్షన్ వస్తుంది. మోర్ లోకి వెళ్తే రీనేమ్ వస్తుంది. రీనేమ్ ఆప్షన్ లోకి వెళ్ళి చేసుకోవచ్చు. ఓకే ఓకే. జస్ట్ ఇప్పుడు మీకు స్క్రీన్ షేర్ చేస్తారు చూడండి. ఓకే సార్, ఒకసారి నేమ్ చేంజింగ్ స్క్రీన్ చూడండి. సార్ షేర్ చేశారంట, నేమ్ ఎట్లా చేంజ్ చేసుకోవాలో. ఇక్కడ పార్టిసిపెంట్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అన్ని పేర్లు కనబడుతుంటాయి కదా. మీ పేరు దగ్గరికి ఇప్పుడు శివచరణ్ మార్వాడి అనుకోండి. శివచరణ్ దగ్గర ఇక్కడ ఆయన దగ్గర 3 డాట్స్ కనబడతాయి పైన. ఆయన పేరు మీద ఆయన క్లిక్ చేసుకుంటే అక్కడ 3 డాట్స్ లకు పోతే మోర్ అని వస్తుంది. మొబైల్లో అయితే, ల్యాప్టాప్ లో ఇట్లా 3 డాట్స్ వస్తుంది, దాంట్లో మొబైల్లో అయితే మోర్ అని వస్తుంది. మోర్ లోకి వెళ్తే ఆప్షన్స్ కనబడతాయి. ఇక్కడ రీనేమ్ అనే ఆప్షన్ ఉంది కదా, రీనేమ్ ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఆల్రెడీ ఉన్న పేరు కనిపిస్తుంది. మళ్ళీ కొత్తగా యాడ్ చేసుకోవాలనుకుంటే కనుక యూ కెన్ యాడ్ ఇట్. సార్ శ్రీనాథ్ సార్ ఏమన్నా సార్ అందరు బాబు ఆలేరు ఐటీఐ పిల్లలు మాక్సిమం అందరికి ఉదయ్ చేసే సంపత్ ఎగ్జామ్స్ ఆన్లైన్ అవుతాయా సార్? ఎగ్జామ్స్ ఆన్లైన్. థియరీ డ్రాయింగ్ ప్రాక్టికల్ ఆఫ్లైన్, థియరీ వర్క్షాప్ క్యాలిక్యులేషన్స్ ఎంప్లాయబుల్ స్కిల్స్ ఆన్లైన్. లాస్ట్ టైం ప్రొసీజర్ అట్లా జరిగింది. మరి ఈసారి పాండమిక్ సిచ్యుయేషన్ మళ్ళీ రిపీట్ అయింది కాబట్టి మనకి ఇంకా క్లారిఫికేషన్ రాలేదు. కాకపోతే షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ షెడ్యూల్ ఉంది మనకి. సెప్టెంబర్ వరకు కన్ఫర్మేషన్ తెలుస్తుంది క్లియర్ గా. పోయినసారి వరకు మాత్రం ప్రాక్టికల్ డ్రాయింగ్ ఆఫ్లైన్, వర్క్షాప్ క్యాలిక్యులేషన్స్, థియరీ ఎంప్లాయబుల్ స్కిల్స్ ఆన్లైన్ త్రూ నిమి యాప్. వీడియోస్ అందరు ఆన్ చేస్తే నేను స్క్రీన్ షాట్ తీసుకుంటా. ఆన్లైన్ ఉన్నా సార్. అదే టిప్పు, పల్లెరాజు, మధుకొండ. ఈ కటింగ్ షాప్కి వెళ్ళలేక నేనే ట్రిమ్మింగ్ చేసుకున్నా, మొత్తం 0 చేసేసిన. అవునా? ఓకే ఓకే. బెటర్, అది కొంచెం డిస్టర్బెన్స్ కూడా ఉండదు తలకాయ నొప్పి. అదే అది గుర్తుపడుతురా లేదా అని మా పిల్లలు గుర్తుపడుతురా లేదా అని అడుగు చెప్తున్నా. నీట్ గా ఉన్నది సార్. థ్యాంక్ యూ రా. ఎనీథింగ్ వాంట్స్ టు సే? ఇంకా సార్ అది ఏం లేదు. అంటే ఇప్పుడు చాలా మంది పిల్లలు ఎగ్జామ్స్ మనకి జూన్ జూలై అనుకుని ఫిక్స్ అవుతున్నారు. వీళ్ళకు అదే ఎగ్జామ్స్ సెప్టెంబర్ మనకి షెడ్యూల్ వచ్చింది కదా ఢిల్లీ నుంచి అంతకుముందు.
అదే సెప్టెంబర్ అని కొంచెం గైడ్ చేయాలి వీళ్ళు, ఎందుకంటే అటెండెన్స్ ఇంపార్టెంట్ సెప్టెంబర్ లో మనకి. కనుక ఎగ్జామ్ రాయాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఆన్లైన్ క్లాసులు అటెండ్ చేస్తేనే ఎగ్జామ్ రాస్తారు, లేకపోతే మీకు ఎలిజిబిలిటీ రాదు హాల్ టికెట్. మీ ఫ్రెండ్స్ కి చెప్పండి. అదే చెప్తాను నేను కూడా రోజు. ఓకే ఓకే. ఆలేరు వాళ్ళైనా భువనగిరి వాళ్ళైనా. ఇంకోటి ఇప్పుడు మీరు నియరెస్ట్ వర్క్ షాప్స్ ఏమైనా ఉంటే ఈ లాక్డౌన్ టైమ్స్ ఒకవేళ మినహాయింపు ఉంటే మీరు వెళ్ళి చూడొచ్చు వెల్డింగ్ వర్క్ ఎలా జరుగుతుందని చెప్పేసి. ఓన్లీ థియరిటికల్ గా కాకుండా ట్రైనింగ్ పరంగా కూడా మీరు అక్కడ నియరెస్ట్ వర్క్ షాప్స్ ఉంటే వెళ్ళండి. అంటే విత్ సేఫ్టీ ప్రికాషన్స్. ఏదో నార్మల్ గా వెళ్ళి అక్కడ దగ్గర నుండి చూడడం అట్లా అంటలేను. విత్ సేఫ్టీ గాగుల్స్ అన్నా, లేకపోతే ఇక్కడ కొంచెం దూరం నుంచి చూస్తే చాలా ఐడియా వస్తుంది. వెల్డింగ్ ఎలా, కటింగ్ ఎలా అవుతుంది. మెయిన్ కటింగ్ రావాలి ఫస్ట్, వెల్డింగ్ రావడం కాదు, ముందు కటింగ్ రావాలి. యాజ్ పర్ డైమెన్షన్స్, రైట్ యాంగిల్, సర్ఫేస్ ఫినిష్ ఉంటే మెటల్ ఎంత స్మూత్ గా ఉంటే మనం మెటల్ అంతా వెల్డింగ్ ఈజీగా అవుతుంది మనకి. మెటల్ మీద రస్ట్, పెయింట్, వెట్ స్పేస్, డ్రై స్పేస్ ఉంటే మెటల్ అనేది ప్యూర్ గా వెల్డింగ్ కాదు. ఇంటర్నల్ క్రాక్స్ ఏర్పడతాయి. ఇంటర్నల్ క్రాక్స్ మనకు కనపడవు, వెల్డింగ్ బీడ్ పైన కరెక్టే ఉంటది కానీ దాని లైఫ్ టైం క్వాలిటీ మాత్రం డిస్టర్బెన్స్ అవుతుంది. సో మెటల్ ఎంత స్మూత్ గా మనం రైట్ యాంగిల్ పాటు సర్ఫేస్ ఫినిష్ కూడా చేసుకుంటే అంత స్మూత్ గా మనకు వెల్డింగ్ జాయింట్ అనేది స్ట్రెంత్ గట్టిగా పడుతుంది. ఈ కటింగ్, ఫైలింగ్ అనేది ఫిట్టర్ వాళ్ళ సెక్షన్. యాక్చువల్ గా వాళ్ళ దగ్గర కూడా మనం నేర్చుకోవచ్చు. ఈ రైట్ యాంగిల్ ఫినిషింగ్ ఎట్లా చేయాలి, మెటల్ యొక్క గ్రేడ్నెస్ ఎట్లా తగ్గియాలి, ఇవన్నీ ఫిట్టర్ వాళ్ళ మెయిన్ కాన్సెప్ట్ అది. సో మనం ఆ సెక్షన్ కి వెళ్ళి కూడా ఆ కటింగ్, ఫినిషింగ్, గ్రైండింగ్, ఫైలింగ్, స్మూతింగ్, సర్ఫేస్, రైట్ యాంగిల్, ఇవన్నీ మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. అట్ ద ఎండ్ మనము ఆ మెటల్స్ కరెక్ట్ కూర్చోబెట్టగలితే చాలు, ఆటోమేటిక్ గా వెల్డింగ్ అనేది ఎలక్ట్రోడ్ పెడితే మూమెంట్ ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. ఎలక్ట్రోడ్ స్టిక్ అవుతుంది, లేకపోతే ఎలక్ట్రోడ్ తట్టుకుంటుంది అనుకున్నప్పుడు అది రకరకాల డిఫెక్ట్స్ ఉంటాయి. మెయిన్ వోల్టేజ్ ప్రాబ్లం ఉండొచ్చు, లేదా నువ్వు తీసుకున్న ఎలక్ట్రోడ్ వెట్ ఎలక్ట్రోడ్ అయినా కావచ్చు, లేదా నువ్వు తీసుకున్న ఎలక్ట్రోడ్ కి తీసుకున్న మెటల్ కి మధ్యలో థిక్నెస్ కి వేరియేషన్స్ రావచ్చు. సో ఎప్పుడైతే ఎలక్ట్రోడ్ స్టిక్ అవుతుంది అనుకుంటే నాకు వర్క్ రాదు అని మధ్యనే ఇచ్చి పెడతారు చాలా మంది. నువ్వు చేయరా, నాకు వస్తలేదని ఏదో ఫ్రస్ట్రేషన్ కి వచ్చేస్తారు ఎలక్ట్రోడ్ స్టిక్ అవుతా ఉంటే. ఆ ఫ్రస్ట్రేషన్ రాకుండా దానికి సంబంధించిన వోల్టేజ్ సెట్టింగ్స్ కానీ, ఎలక్ట్రోడ్ చేంజ్ చేసుకోవడం కానీ, లేకపోతే నీ యొక్క హ్యాండ్ పొజిషన్ చేంజ్ చేసుకోవడం కానీ, లేకపోతే నీ జాబ్ పొజిషన్ కూడా చేంజ్ చేసుకోవడం కానీ చేయగలగాలి. మనకి టైప్స్ ఆఫ్ పొజిషన్స్ 4 ఉన్నాయి. ఫ్లాట్ అన్నా, డౌన్ హ్యాండ్ అన్నా ఒకటే, హారిజాంటల్, వర్టికల్, ఓవర్ హెడ్. ఈ 4 పొజిషన్స్ లో మన కన్వీనియంట్ పొజిషన్ ని ప్లేస్ ని బట్టి చేంజ్ చేసుకోవచ్చు. ఐదర్ రైట్ హ్యాండ్ టెక్నిక్ చేంజ్ చేసుకోవచ్చు, లెఫ్ట్ హ్యాండ్ టెక్నిక్ చేంజ్ చేసుకోవచ్చు. ఏదో ఒక టెక్నిక్ ఫాలో అవ్వకుంటూ మనం వెల్డింగ్ ని స్మూత్ గా కంప్లీట్ చేసుకోగలగాలి. ఒకసారి స్టిక్ అయిందని చెప్పేసి దాన్ని మధ్యలోనే వదిలేయడం కాదు. వోల్టేజ్ సెట్టింగ్ చేసుకోవచ్చు, టైప్స్ ఆఫ్ పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చు, టైప్స్ ఆఫ్ టెక్నిక్ చేంజ్ చేసుకొని వెల్డింగ్ ని మనకు అనుగుణంగా కన్వీనియంట్ గా చేసుకోవచ్చు. ఇప్పుడు నలుగురికి సేమ్ జాయింట్ ఇచ్చినప్పుడు నలుగురికి సేమ్ బీడ్ అపియరెన్స్ రావాలన్న ఉద్దేశం లేదు. ఎక్కడ జాయింట్ పడుతుంది కానీ బీడ్ అపియరెన్స్ ఒక్కొక్కరితో ఒక తిరిగి రావచ్చు. బీడ్ అపియరెన్స్ ఏంటంటే మనం వెల్డింగ్ కంప్లీట్ అయినాక దాని మీద ఏర్పడే బీడ్ లేయర్ చూడడానికి ఆ వెల్డింగ్ ఎలా కనపడుతుంది. ఇప్పుడు చరణ్ కొట్టింది ఒక తిరిగి కనపడుతుంది, కమలాకర్ కొట్టింది ఒక తిరిగి కనపడుతుంది, నేను కొట్టింది ఒక తిరిగి కనపడుతుంది, సమ్ అదర్ పర్సన్ కొట్టింది ఒక తిరిగి పడుతుంది. అందరు చేసింది టీ జాయింటే అనుకోండి, కానీ ఆ బీడ్ అపియరెన్స్ లో టీ జాయింట్ లో అందరికి రకరకాల బీడ్ అపియరెన్స్ వస్తాయి. ఆ బీడ్ అపియరెన్స్ చేంజింగ్ ఎందుకు వస్తుంది అంటే పలానా వ్యక్తి హ్యాండ్ మూవ్మెంట్ ని బట్టి. ఒకటి హ్యాండ్ ఫాస్ట్ గుంజొచ్చు, ఒకటి మెల్లగా గుంజొచ్చు, ఒకటి ఆపి గుంజొచ్చు, ఒకటి టాకలు కొట్టి వెల్డింగ్ చేయొచ్చు, ఒకటి వెల్డింగ్ కొట్టి టాక కొట్టొచ్చు, ఒకడు టైప్ జాయింట్ ను డౌన్ హ్యాండ్ పొజిషన్ లో చేయొచ్చు, ఒకడు టాప్ ఓవర్ హెడ్ పొజిషన్ లో చేయొచ్చు. సో పొజిషన్స్ ని బట్టి సేమ్ జాయింట్ ని రకరకాలుగా చేయొచ్చు. ఫైనల్ గా ఎవరిది క్వాలిటీ బీడ్ అనిపిస్తుంది అంటే బీడ్ అపియరెన్స్ ని బట్టి మనం ఫిజికల్ ఇన్స్పెక్షన్ లో బీడ్ అపియరెన్స్ ని చూసే ఆ పలానా జాయింట్ బాగా వచ్చిందని చెప్పగలుగుతాం. సో ఆ బీడ్ అపియరెన్స్ మనకి రావాలి అంటే వోల్టేజ్, ఎలక్ట్రోడ్ యాంగిల్, రూట్ గ్యాప్, ఆర్క్ లెంత్, ఇవన్నీ మెయిన్ ఫ్యాక్టర్స్ అన్నట్టు. ఇవన్నీ ఫాలో అయితే నీకు బీడ్ అపియరెన్స్ తో పాటు వెల్డింగ్ జాయింట్ కూడా విత్ పెనెట్రేషన్ పడుతుంది. పెనెట్రేషన్ అంటే మన వెల్డింగ్ జాయింట్ ఎంత లోతుగా వెళ్ళిందని, మెటల్ ఎంత కరిగింది అనేది కాదు పాయింట్. మనకు వెల్డింగ్ ఎంత లోతుగా వెళ్ళింది అని చెప్పి. మెటల్ ఎక్కువ కరిగి వెల్డింగ్ పైన పడితే అది ఫాల్ట్ వెల్డింగ్. మెటల్ ఎక్కువ కరగద్దు, వెల్డింగ్ అనేది కావాల్సిన జాయింట్ లోతుకు వెళ్ళాలి. ఆ వెల్డింగ్ ఇన్స్పెక్షన్ కూడా మనకు ఒక టాపిక్ ఉంటుంది. వెల్డింగ్ ఎంత లోతుకి వెళ్ళింది అని చెప్పేసి తెలుసుకోవడానికి వెల్డ్ మెజర్ గేజ్ అని ఉంటుంది. గేజ్ అంటే ఏదైనా కొలిచే సాధనాన్ని గేజ్ అంటాం మనం. సో ఆ వెల్డ్ గేజ్ ఉపయోగించి నువ్వు ఏ విధంగా ఎంత వెల్డింగ్ చేసినావు, ఎంత థిక్నెస్ తో వెల్డింగ్ చేసినావు, ఎంత డెప్త్ గా వెల్డింగ్ చేసినావు అని చెప్పడానికి కూడా మనకి మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. సో అనగానే చూడంగానే వెల్డింగ్ కొట్టిండి అయిపోయింది అతికింది అనేది కాదు ఫ్యాక్టర్. అది వర్క్ షాప్, డైలీ వర్క్ షాప్, రన్నింగ్ వర్క్ షాప్. కానీ మన టెక్నికల్ వర్క్ షాప్స్ లో వెల్డ్ మెజర్ గేజ్ ఉపయోగించి నువ్వు ఎంత డెప్త్ పెనెట్రేషన్ తో వెల్డింగ్ చేసినా కూడా కనుక్కోవచ్చు విత్ ఇన్ ఎంఎం లో. సో ఇంత క్వాలిటీ వెల్డింగ్ ని మనం ఫాలో అవుతాం కాబట్టి క్వాలిటీగా ఇన్స్పెక్షన్ కూడా జరుగుతుంది.
సో టైప్స్ ఆఫ్ ఇన్స్పెక్షన్స్ ఉంటాయి. ఏదో పుల్ల పట్టుకొని అటు ఇటు చేతితో ఇటు అన్నామా వెల్డింగ్ జరిగిందా అని కాదు. దాన్ని మెజరింగ్ చేయడానికి ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉంటాయి. ఎంత డెప్త్కి వెళ్ళింది, ఎంత పెనెట్రేషన్ తో వెళ్ళింది, ఎంత పోరోసిటీ వచ్చింది, ఎన్ని స్టార్టర్స్ ఫామ్ అయినాయి, ఎన్ని బ్లో హోల్స్ వచ్చినాయి, చాలా వెల్డింగ్ డిఫెక్ట్స్ ఉంటాయి. ఈ డిఫెక్ట్స్ అన్ని ఓవర్కమ్ చేసుకుంటూ వెల్డింగ్ చేసిన వాడే రియల్ వెల్డర్. వీటితో పాటు సేఫ్టీ వెల్డర్ ఈజ్ ఏ ఆల్వేస్ గుడ్ వెల్డర్. ఇవన్నీ ఫాలో అవ్వకుంటూ తన సేఫ్టీ తాను చూసుకోవాలి. తన సేఫ్టీ చూసుకోవడం కాకుండా పక్క వాళ్ళ సేఫ్టీ కూడా. నువ్వు ఎక్కడ పడితే అక్కడ వెల్డింగ్ చేసి పక్క వాళ్ళు దగ్గరికి వస్తున్నా కూడా వాళ్ళకి హెచ్చరించకుండా నువ్వు ఏదో చేసుకుంటా మన మీద పడేసి ఆ ఎలక్ట్రోడ్ మనకి తెలియక ముట్టుకుంటాడు పక్కవాడు, సో కాలిపోతుంది. సో నీ సేఫ్టీతో పాటు పక్క వాళ్ళ సేఫ్టీ కూడా ఫాలో అయితే నువ్వు పర్ఫెక్ట్ వెల్డర్ అన్నాడు. సేఫ్టీ వెల్డర్ ఈజ్ ఏ గుడ్ వెల్డర్. ఇది ఒక స్లోగన్. క్వాలిటీగా వెల్డింగ్ చేస్తూ పాటు సేఫ్టీ పాటించుకుంటే వెల్డర్. ఎంత క్వాలిటీ చేసినా నేను వాళ్ళ డే అండ్ నైట్ 24 hours కష్టపడ్డాయి వాళ్ళకి వెల్డింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయింది అనుకుంటే నువ్వు తెల్లారి 10 రోజులు లేవు, ఐస్ డిఫెక్ట్స్ వస్తాయి. సో నీ సేఫ్టీని పాటిస్తే నువ్వు లాంగ్ టైం వెల్డింగ్ చేసుకోగలుగుతావు. సేఫ్టీ పాటించకుండా నాకు వర్క్ మైండెడ్ తో వర్క్ కంప్లీట్ కావాలనుకుంటే చేస్తే ఒక రోజు 2 రోజుల వరకే చేస్తావు వెల్డింగ్. విత్ సేఫ్టీ అయితే నువ్వు లాంగ్ టైం వెల్డర్ అవుతావు. సో సేఫ్టీ అనేది మనకి మస్ట్. ఇప్పుడున్న అప్డేటెడ్ మిషన్స్ ప్రకారం మనకు అంత సేఫ్టీకి ఇబ్బంది ఏం లేదు. చాలా మిషన్స్ కూడా కంప్యూటర్ సిస్టమ్స్ లాగే అప్డేట్ అయినాయి. టైప్స్ ఆఫ్ గగుల్స్ వచ్చినాయి, దానికి సంబంధించిన ఫిల్టర్ గ్లాసెస్ వచ్చినాయి, చాలా అప్డేటెడ్ ఉన్నాయి. వెల్డింగ్ అంటే హార్డ్ కోర్ జాబ్, ఏదో హెల్త్ ఇష్యూస్ వస్తే రేడియేషన్ వస్తుంది, ఐస్ ఖరాబ్ అయితే లాంగ్ టైం జాబ్ పనికిరాదని చెప్పేసి బయట జనాల్లో టాక్ ఉంటుంది. అందుకే లేట్ గా సీట్లు నిండుతాయి మన ఐటీఎల్లలో. వెల్డర్ అనగానే ఇంట్లో వాళ్ళు వద్దడము, లేకపోతే బయట లేబర్ జాబ్ లెక్క చూడడం అంటుకుంటారు. కానీ చాలా ఇది కూడా సాఫ్ట్ కార్నర్ జాబ్ కిందకి వచ్చేసింది. విత్ మిషన్స్ అవగాహన ఉండి మనము కరెక్ట్ హ్యాండ్ మూవ్మెంట్ ఇచ్చుకుంటూ పోతే ఆటోమేటిక్ వైర్ ఫీడింగ్ మిషన్స్ కూడా వచ్చినాయి. నువ్వు పుల్లని జరపాల్సిన అవసరం లేదు, పుల్లనే వస్తుంటది. నువ్వు జస్ట్ కంట్రోల్ సెట్టింగ్స్ చేసుకుంటే అయిపోతుంది. సో ఇలాంటి మిషన్స్ మీకు మన దగ్గర లేకున్నా కూడా దగ్గర దగ్గర ఉన్న ఇండస్ట్రీస్ లో కానీ లేకపోతే నియరెస్ట్ ఐటీఎస్ లో ఇప్పుడు ప్రవీణ్ సార్ బోనీర్ లో దాదాపు ఒక 25-30 lakhs పెట్టి మంచి అప్డేటెడ్ మిషన్స్ తెప్పించారు. మనకి ఇలాంటి సిచ్యువేషన్ లేకపోతే మనం అక్కడికి వెళ్ళి మిగ్ టిగ్ ఆల్మోస్ట్ అన్ని వెల్డింగ్ సెక్షన్స్ మనకి యాజ్ పర్ సిలబస్ కవర్ చేసి వెళ్ళాం, కానీ సిచ్యువేషన్ లో కవర్ చేయలేకపోయినాం. సో ఇదంతా జనరల్ నాలెడ్జ్ లాగా నేను చెప్తున్నాను, ఎందుకంటే టైం ఉంది. కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ సార్ కవర్ చేస్తాడు, వాటితో పాటు నేను కూడా చెప్తున్నాను. సో ఇవన్నీ మనకి సేఫ్టీతో పాటించుకుంటూ ఇట్లాంటి మిషన్స్ వాడితే మనకి బెస్ట్ అన్నట్టు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఓకే, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. రెగ్యులర్ గా ఇట్లానే ఉంటుంది, ఆల్టర్నేట్ డే 11:30కి ఉంటుంది. అందరూ జాయిన్ అవ్వండి, దీనికి పంపిస్తాను. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ.